Welcome to Anvi Vlogs. Today our topic is adjectives. Adjectives describes nouns. అంటే యాడ్జెక్టివ్స్ అంటే లక్షణాన్ని కానీ గుణాన్ని కానీ తెలియచేయడం. యాక్చువల్గా నౌన్స్ అంటే నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్స్. ఇట్ మే బి ఎ పర్సన్, ఇట్ మే బి ఎ థింగ్, ఇట్ మే బి ఎ ప్లేస్. ఒక వస్తువులో ఉన్న గుణాన్ని కానీ ఒక మనిషిలో ఉన్న గుణాన్ని కానీ లక్షణాన్ని కానీ తెలియచేసే వాటిని యాడ్జెక్టివ్స్ అంటాం. వీటిని మనం తెలుగులో విశేషణాలు అంటాం. సో యాడ్జెక్టివ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఎలా ఉన్నాడు, అతనిలో ఉన్న లక్షణాలు ఏంటి, అవి చెప్పే వాటిని మనం విశేషణాలు అంటాం. లత ఈజ్ అ షార్ట్ గర్ల్. లత ఈజ్ ఎ షార్ట్ గర్ల్. సో లత అనేది నౌన్ అవుతుంది. షార్ట్, లత అనే అమ్మాయి ఎలా ఉంది, షీ ఈజ్ అ షార్ట్ గర్ల్. సో షార్ట్ విల్ బి ద యాడ్జెక్టివ్. అంటే ఆ అమ్మాయిలో ఉన్న ఒక గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి షార్ట్ అనేది విశేషణం అవుతుంది. నెక్స్ట్ ఐ గివ్ యూ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. బ్లాక్ మీన్స్ కలర్. కలర్ ఆల్సో ఈజ్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్స్ లో మనం 3 words ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. క్వాలిటీస్, క్వాంటిటీస్ అండ్ numbers. Qualities, quantities and numbers. Qualities అంటే లక్షణాలు, క్వాంటిటీ అంటే మోతాదు, అండ్ నెంబర్స్ అంటే మీకు తెలుసు 1 2 3 4 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ షార్ట్ అనేది క్వాలిటీ, అది తనలో ఉన్న ఒక గుణం. క్వాంటిటీకి వచ్చేసరికి ఫ్యూ, సమ్, మోర్ అంటే కొంచెం, ఎక్కువ, కొంత, ఇలా మోతాదుని తెలియజేసే వాటిని కూడా మనం యాడ్జెక్టివ్స్ అని అంటాం. ఇప్పుడు నంబర్స్లోకి వెళ్దాం. ఐ హ్యావ్ 2 pencils. నా దగ్గర 2 పెన్సిల్స్ ఉన్నాయి. ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? 2. కాబట్టి 2 అనేది యాడ్జెక్టివ్. నౌ ఐ టెల్ యూ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఏ అండ్ ద, దీస్ ఆర్ ఆల్సో యాడ్జెక్టివ్స్. ఏ అండ్ దాని కూడా మనం యాడ్జెక్టివ్స్ అని అంటాం. ఎందుకంటే ఏ అండ్ ద అనేవి కూడా